అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అంటే ఎందుకంటే భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారిని ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే అసాధ్యం అన్న చోట సుసాధ్యం చేశారు. అంటే ఎమ్మెల్సీగా ఎన్నికారు మొట్టమొదటగా. పులివెందులు అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కోట అని అంటుంటారు అందరూ కూడా. వాళ్ళకి ఎదురొడ్డి పోరాడే వాళ్ళు చాలా తక్కువ ఈడ. కానీ అప్పటి నుంచే మీరు గతం నుంచి అంటే భవిష్యత్తుపై ఆశలతో కుటుంబానికి వ్యతిరేకంగా ఉంటూ పోరాటం చేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు, ఎమ్మెల్సీగా ఎదిగారు. అదే ఈరోజు మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన సీఎం గారికి ఫిర్యాదు చేశారు. పులివెందుల్లో హౌసింగ్ పేరిట గోల్మాల్ జరిగింది, కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది, నిగ్గు తేల్చండి అనేసి. మరి అంటే మొక్కై ఉన్న మీరు ఈరోజు మహావృక్షం అయిపోయారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం ఉంది కదని నేను ఫిర్యాదు చేయడం లేదు. ఓకే, గతంలో నేను శాసన మండలి సభ్యుడు కాకముందు అనేక సందర్భాల్లో పులివెందులో జరిగిన కానీ కడప జిల్లాలో జరిగిన అనేక అక్రమాల అవినీతిపైన ఫిర్యాదు చేయడం జరిగింది, విచారణ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి గారు 2009 కంటే ముందు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కానీ పులివెందుల పట్టణంలో భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన విపరీతమైన అవినీతి అక్రమాలు జరిగినాయి. ఆ రోజే నేను ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపైనే దాదాపు 8 మంది ఇంజనీర్ల పైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. అప్పుడుండే నిర్మాణ సంస్థ పైన దాదాపు 9 కోట్లు 10 కోట్ల రూపాయలు పెనాల్టీ కూడా విధించడం జరిగింది. ఇప్పుడేదో అధికారం ఉందని చెప్పేసి మేము అధికారం అడ్డం పెట్టుకోనో లేకపోతే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు మేము ఏమడితే చేస్తారని చెప్పడం లేదు. ఏదైతే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో గతంలో చేశాం, ఇప్పుడు కానీ చేశాం. పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ 5 ఏళ్ల కాలంలో అనేక సందర్భాల్లో మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ముసుగులో మీరు చేస్తున్న అవినీతి తప్పు, ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి అనేక సందర్భాల్లో బహిరంగంగా చెప్పడం జరిగింది, మీడియా ముందు చెప్పడం జరిగింది, అధికారులకు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు నేను పులివెందుల జగనన్న గృహ నిర్మాణ పథకానికి సంబంధించి విచారణ చేయమని చెప్పడం జరిగింది. దాదాపు నేను శాసనమండలి సభ్యుడైన 1-2 నెలల్లోనే గతంలో అనేక సందర్భాల్లో నేను పులివెందుల మున్సిపల్ కమిషనర్ను హౌసింగ్ శాఖ అధికారులు అడిగినాం. 8,402 మంది లబ్ధిదారులు మీరు పులివెందులు ఇస్తామంటున్నారు కదా, ఈ లబ్ధిదారుల వివరాలు ఇవ్వండి అని చెప్పినా కూడా లేఖలు రాసినా ఇవ్వడం లేదు, ఆర్టీ కింద మేము డబ్బులు కడతామన్నా కానీ ఇవ్వని పరిస్థితి. ఒకసారి ఇచ్చినా కూడా ఆధార్ నెంబర్లు లేకుండా ఇచ్చినారు. అంటే ఆధార్ నెంబర్ లేవు కాబట్టి మనం దాన్ని ఐడెంటిఫై చేసే పరిస్థితి కానీ లేదు. ఆ రోజే నేను వేరే విధాలు నేను డేటా కొంత సేకరించేసి అన్నీ లేకుండా కానీ ఒక 400-500 డేటా సేకరించిన తర్వాత నేను కొన్ని ర్యాండమ్గా నేను చెక్ చేసినప్పుడు 10ల సంఖ్యలో బోగస్ లబ్ధిదారులు ఉన్నాయి. ఆ రోజు నేను జిల్లా కలెక్టర్ విజయరామరాజు గారి దగ్గరికి పోయినా, పులివెందుల మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పిన, అప్పుడు జేసీ గారికి చెప్పిన, అయ్యా ఇది రికార్డు, మీరేదో మట్టి పని చేస్తే వాహనం వచ్చి కొట్టుకోబోయిందో లేకుంటే ఏదో చేయొచ్చు, అది ఒక సంవత్సరానికి 2 ఏళ్ళకు లేకుంటే 10 ఏళ్ళకు పోతాయి, రికార్డు అనేది పోదు ఎప్పటికీ. ఎందుకు మీరు ఇంత ఇర్రెగ్యులర్గా ఎవరి ప్రయోజనాల కోసం మీ జీవితాలను ఎందుకు బలి చేసుకుంటారు, ఇది ఎప్పుడైనా కానీ ప్రమాదకరము అని నేను బంగపాలకు చెప్పిన. ఎప్పటికైనా మేము అధికారంలోకి మేము అధికారంలోకి ఎప్పటికైనా ప్రమాదం, ఇది ప్రమాదం అంటే మీరు అధికారంలోకి వస్తే ప్రమాదం ఖచ్చితంగా కదా చెప్పిన. ఖచ్చితంగా ఇది ఎంక్వైరీకి వస్తుంది. ఇప్పుడు మీ అధికార బలం ముందు మాది సాగలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం రోజు వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని విచారణకు వస్తుంది. దయచేసి చేయొద్దు, మీ ఉద్యోగాలను పనంగా పెట్టి ఎవరి కోసం మీరు ఈ దుర్మార్గమైన పనులు చేయదని ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మళ్ళీ విచారణ చేసే ఒక పారదర్శకంగా పరిపాలన చేసే ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి ఒక పులివెందుల నియోజకవర్గ వాసిగా, ఓటర్గా, ఒక ప్రజాప్రతినిధిగా, సార్ దీంట్లో ఆరోపణలు ఉన్నాయి, మనం కూడా కొన్ని సేకరించినప్పుడు కొన్ని సమీక్షించినప్పుడు కొన్ని దీనిలో దారుణాలు జరిగినాయి. అంటే ఈ 18 సచివాలయాల పరిధిలో ఉండే పులివెందుల మున్సిపాలిటీలో లేని వ్యక్తులు దీంట్లో ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఐటీ రిటర్న్ కట్టే వాళ్ళు ఉన్నారు, చాలా మందికి గృహాలు పెద్ద పెద్ద భవంతులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కూడా గృహాలు మంజూరు చేయడం జరిగింది. ఇది తప్పు. దాదాపు ఏపీఐసికి సంబంధించిన స్థలాన్ని గృహ నిర్మాణ శాఖ ఇవ్వడం జరిగింది, అదే పెద్ద తప్పు. కానీ మేము దాన్ని రాజకీయం చేస్తే, మేము అభివృద్ధి చేస్తూ ఉంటే, పేదలకు ఇల్లు కట్టిస్తూ ఉంటే తెలుగుదేశంలో అడ్డుకుంటారని చెప్పి ఒక అపవాదం మా మిందేస్తారు. కాబట్టి ఎంత ఇర్రెగ్యులర్గా నిబంధనలకు చట్టానికి వ్యతిరేకంగా కోర్టు స్టే ఇచ్చినా కూడా దాన్ని బలవంతంగా ఏపీఐసి నుంచి ట్రాన్స్ఫర్ చేసి రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేసి తీసుకోవడం జరిగింది. కానీ ఆ రోజు కానీ మేము గమ్మునున్నాం. ఏది మమ్మల్ని ఏమంటే పవర్ లేదు కాదు, అభివృద్ధి నిరోధకులు, మేము అభివృద్ధి పేదలకు మంచి చేస్తా అంటే మా మీదకి వస్తారు. అది ఇచ్చిన తర్వాత లబ్ధిదారుల విషయంలో ఎరకబడి చెప్పినాం, మీరు తప్పు చేస్తారని దీన్ని సరిదిద్దుకోవడం అని చెప్పి. ఇట్లా రకరకాలుగా పులివెందుల్లో గృహ నిర్మాణ శాఖ అనేక రకాలైన అవకతవకలు ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం. పులివెందులని పట్టణ శుద్ధీకరణ అని చెప్పి 650 కోట్లు మంజూరు చేసినారు. అయ్యా విజయ్ కుమార్ అనే ఒక స్టేట్ కార్యదర్శి, కమిషనరు
పెద్ద డూప్ క్యాండిడేట్ ఆయన. అంటే డూప్ అంటే అంటే ఆయన ఏదో ముఖ్యమంత్రి దగ్గర మన్నలు పొందేదానికి రకరకాల గ్రాఫిక్స్ అన్ని చూపించేస్తాడు. పులివెందులను సింగపూర్ చేస్తా, పులివెందులు డౌన్ స్ట్రీమ్ పెడతా, లేదంటే ఏదో గందరగోళం చేసి చేస్తాడు. ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాల తర్వాత ఇదేమీ రాచరిక వ్యవస్థ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంటాడు, లేదు మళ్ళీ ఒకవేళ ప్రజలు ఆమోదించి అంగీకరిస్తే ఆయన ఆశీర్వదించి ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాడు. 10 సంవత్సరాలుగా నీకు సమస్య కదా. కాబట్టి ఇంత విస్తృతంగా ఈ పట్టణానికి రెవెన్యూ లేదు, ఈ మున్సిపాలిటీకి రెవెన్యూ లేదు, మీరు ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత భవిష్యత్తులో దీన్ని మెయింటైన్ చాలా ప్రమాదం వస్తుందని చెప్పడం జరిగింది. చెప్పినా కూడా నీళ్ళ మాదిరి ఖర్చు పెట్టేస్తున్నారు డబ్బులన్నీ. అంతకుముందు చుట్టూ రింగ్ రోడ్ అమ్ముడి ఒకసారి లైట్లు వేసినారు గతంలో 2009-10 కంటే ముందు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చినారని వాళ్ళ లైట్లు అన్నీ తీసేసి మళ్ళీ కొత్త లైట్లు వేసి పెట్టారు. ఎవరి సొమ్ము ఇది? ఏమవుతుంది సరే? ఇప్పుడేమో లైట్లు వెళ్తున్నాయా? రింగ్ రోడ్లో ఈ రోజు కానీ పులివెందుల పట్టణంలో ఈ లేసిన లైట్లు ఇప్పుడు 60% లైట్లు వెలగడంలే. పులివెందుల 4 స్టార్ హోటలే ఉంది కదా, 4 క్లబ్ హౌస్ కొనుగోలు చేసుకుని దాన్ని 4 స్టార్ హోటల్గా మార్చారు కదా సార్. అది 4 స్టార్ హోటల్ అనేది అది విజయ హోమ్స్లో ఉంటుంది. గతంలో ఈ ఊర్లో ఏం జరిగేది ఎవరికి తెలియదు. మనమేమో ప్రభుత్వం పారదర్శకంగా ఉంటాయి, జీవోలు మాత్రం ఎక్కడ వచ్చినా సిస్టంలో దొరుకుతాయి, మనం ఆన్లైన్లో దొరుకుతాయని మనం అనుకుంటాం. కానీ 4 స్టార్ హోటల్ కడతారనే విషయాన్ని ఈనాడు పత్రిక బయటికి తెచ్చినంత వరకు ఈ ఊరి ప్రజలకు కానీ ఎవరికి కానీ తెలియదు. మీకు కూడా తెలియదు? నాకు కానీ తెలియదు. ఓకే, అంటే మరి ఎవరైనా చెప్తే కదా ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అంటే ఎవరు చెప్పరు. పులివెందులకు 4 స్టార్ హోటల్ అవసరమా? అంత పర్యాటకాల సందడి సార్. ఈ ఊళ్ళో 1 స్టార్ హోటల్ 2 స్టార్ హోటలే జరగవు. రాత్రి 8 తర్వాత మనుషులు ఉండరు. అంటే పారిశ్రామికంగా కానీ ఇంకో రకంగా అభివృద్ధి చెందిన ప్రాంతం కాదు ఇది. లేకపోతే తర్వాత మనుషులు ఉండరు, ఎంత భయంకరంగా ఉంటుంది ప్రాంతం ఇది. అట్లా కాదు సార్, బిజినెస్ సెంటర్ కాదు, ట్రేడ్ సెంటర్ కాదు ఇది. ఎంతసేపు ఉంటే చుట్టుపక్కల పల్లెల్లో ఊరు పనుల మీద వచ్చే వాళ్ళు సాయంత్రం 5-6 గంటల వరకు ఉండేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. టౌన్లో ఉండే వాళ్ళు ఎవరి ఇళ్ళకి వాళ్ళు 7-8 గంటలకు బజార్లో ఉండేసి వెళ్ళిపోతారు. ఇది ట్రాఫిక్ పాయింట్ కాదు, ఏదో ఒక పెద్ద పట్టణానికి మధ్యలో ఉండే ఊరు కాదు. ఇప్పుడు అనంతపురం ఉంది, హైదరాబాద్కు బెంగళూరుకు మధ్యలో ఆ ఊరు ఉంటుంది. ఆ ఊర్లో జరుగుతాయి వచ్చిపోయేవాళ్ళు, లేకుంటే ఒక పెద్ద సిటీ కాబట్టి దొరుకుతాయి. ఇది ఎట్లా కానీ ఊరు ఇది ఏ ఊరికి కనెక్టివిటీ కాదు. ఏమన్నా ఈ జాతీయ రహదారి ఏమన్నా పూర్తి బెంగళూరు అమరావతి జాతీయ రహదారి అయితే ఏమన్నా ఈడేమన్నా కొంత హోటల్ బిజినెస్ జరుగుతుందేమో, కానీ లేకపోతే ఈ ఊరం తినాల్సిందే కదా ఈ హోటళ్ళల్లో. పులివెందులు చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసి ఈడ భోజనం చేయాలా, ఈడ టిఫిన్ తినాలి, ఈడ టీ తాగాల, ఈయనే అంగళ్ళకు పోవాలా. ఇప్పుడు బయట నుంచి రారు కదా. ఇప్పుడు ధర్మవరం ఉంది, పట్టుచీరలకు ప్రసిద్ధి, వస్తారు పోతారు. లేదంటే ప్రొద్దుటూరు ఉంది, బంగారు దుస్తులకు ప్రసిద్ధి, వస్తారు పోతారు. ఇది ఎట్లా కానీ ఊరు. మా ఊళ్ళో ఏం పడతాయి? అరటికాయలు, లేకుంటే కనుక చీనికాయలు పడతాయి, లేకుంటే మెట్టపైలు పడతాయి. దానికోసం ఎవరు ఇతర ప్రాంతాల నుంచి రారు కదా. మేమే వేరే ఈ ఊరికి వచ్చేసి కొనే పరిస్థితి లేదు ఎవరు. మేమే వేరే ప్రాంతానికి తీసుకొని అమ్ముకునే పరిస్థితి, అరటికాయలు కానీ చీనికాయలు కానీ. దాంతో ఇది వ్యాపార కేంద్రం కాదు కదా. కాబట్టి ఈ ఊర్లో రాత్రిపూట బస చేసేవాళ్ళు, లేకుంటే పెద్ద పెద్ద హోటల్స్లో బస చేసే సంపన్నులు ఈ ఊరికి వచ్చే అవకాశం చాలా తక్కువ. సుందరీకరణ వద్దంటారా? సుందరీకరణ పేరు చాలా కోట్లు ఖర్చు పెట్టారు. సుందరీకరణ ఎవరు వద్దనరు. సుందరీకరణ ముసుగులో నిధులు అనవసరంగా వ్యయం చేయడం అనవసరం అని చెప్తాను. సెంట్రల్ లైటింగ్ అంతకుముందు ఉంది, ఆ లైట్స్కి వేయండి, మంచి లైట్స్ వేయండి. దానికి కావాల్సిన ఇంకా డెవలప్ చేయాలంటే ఒకటి సోలార్ ప్యానల్స్ బిగిండి. దానికి విద్యుత్ భవిష్యత్తులో కూడా ఇబ్బంది కలగకోకుండా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలా. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు విద్యుత్ శాఖ 10 కోట్లు బిల్లు కట్టాలి. ఎవడు కడతాడు? అది 10 కోట్లు కట్టాలా. మున్సిపాలిటీలో 10 కోట్లు డబ్బులు విద్యుత్ శాఖ కట్టాలా. ఏ క్షణమైనా వాళ్ళు కట్ చేస్తారు. 2 ప్రభుత్వ సంస్థలు అయినా కూడా కట్ చేసి దానికో ప్రజలు అడుగుతారు, ఏమై వాళ్ళు 10 కోట్లు బాగుంటే వాళ్ళని ఏమన్నా నన్నెందుకు కట్ చేస్తాను ఎవరైనా 2-4 అడిగారు అనుకో. మీడియా అవేర్నెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదైనా సంస్థ అధికారంలోకి వచ్చారు కదా, మరి బకాయిలు చెల్లించేస్తారా? చూడాలి ఏముందో ఏం కదా కానీ మేము కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది దాన్ని. మరి ఈ స్టార్ హోటల్ పరిస్థితి, 4 స్టార్ హోటల్ని కంటిన్యూ చేస్తారా, దాన్ని మళ్ళీ అమ్మేస్తారా? ఎన్డీఏ కూటమి అధికారం చేయబట్టి 1 రోజులు కానీ కాలే. ఎల్లుండికి 1 రోజులు అవుతాయి. ఇంకా రాష్ట్రంలో అధికారుల ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని ఏముంది, ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంది, ఈ రాష్ట్రంలో మౌలిక సౌకర్యాలు ఏమి అభివృద్ధి చేసినారు, ఈ 5 ఏళ్ళలో ఏమనేది ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తున్నారు. దీనిపైగానే త్వరలో పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఏం జరిగింది, నిధులు దుర్వినియోగమైనయా, సద్వినియోగం అంటే దాన్ని సరే అది ఏదైనా సరే అదే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచో లేకుంటే నా ఇంట్లో తెచ్చింది కాదు, ప్రజల సొమ్ములు. ఇప్పుడు ఇందాక మనం చూసాం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ ఊర్లో కట్టినారు. ఆడకు చూస్తే ఎవడూ లేడు, మనిషి లేడు. దాదాపు 35 కోట్లు ఖర్చు పెట్టినారు. ఖర్చు అయితే పెట్టి దాని భవిష్యత్ పరిస్థితి ఏమి, దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలా, దాంట్లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ దగ్గర ప్లానింగ్ ఉందే దానికంతా ఎలా ఉపయోగించుకోవాలనేసి? ఖచ్చితంగా అధికారులతో కానీ మొన్న మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండమైన సెంటర్ ఉంది. అంటే డ్రోన్ ట్రైనింగ్ సెంటర్, డ్రోన్ మ్యానుఫ్యాక్చర్, డ్రోన్ రిపేర్స్ ప్లస్ ఎలక్ట్రికల్, అంటే రకరకాల ఏమేమి పెట్టారో మనం కానీ ఇంకా
లోతుకు పోలేదు. కలెక్టర్ గారు కానీ వచ్చి దాన్ని చూసి సమీక్షిద్దాం, దాన్ని ఖచ్చితంగా దాన్ని పాడుపడకోకుండా దాని వినియోగంలోకి తీసుకొని వచ్చి కడప జిల్లాలో కానీ రాయలసీమ ప్రాంతం నుండే నిరుద్యోగ యువతులకు ఉపయోగపడేందుకు దాన్ని తీర్చిదిద్దామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆ వైపుగా దాన్ని ముందుకు తీసుకోబోతాం. ముందుకు తీసుకెళ్తే మంచి ఫలితమే ఉంటుందని అయితే ఇప్పుడు ఈ నిర్మాణాలు ఎవరి సొంతం కాదు, ఎవరి సొంత ఎస్టేట్ ప్రభుత్వ ధనంతో కట్టి దీన్ని వాడుకోవాల్సిందే తప్పదు. ఇప్పుడు జేఎన్టీ రాజశేఖర డ్యాంలో కట్టారు, దాన్ని కొనసాగించడం జరుగుతుంది కదా. త్రిపుర ఐటీ అంతకుముందు కట్టారు, దాన్ని కొనసాగించడం జరుగుతుంది. ప్రభుత్వాలు మారినా ఈ వ్యవస్థలను నాశనం చేసే కార్యక్రమాన్ని ఎవరు చేపట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాకు జగన్మోహన్ రెడ్డి మాదిరి చంద్రబాబు నాయుడు గారు కట్టినారని చెప్పి దీన్ని నేను వాడను అనే ఆలోచన మాకు లేదు. మీరే గమనించుంటారు. ఈ స్కూల్కి పోయి బడి పిల్లలకు ఆయన బొమ్మతోనే బ్యాగులు కానీ పుస్తకాలు ఎన్ని ఇచ్చినారు, పలకాలు బలబాలు చాక్పీసులు అని ఇచ్చినప్పుడు మామూలు అదే జగన్మోహన్ రెడ్డి అయినంటే ఈ ఇయర్ ఎవరికి పుస్తకాలు బ్యాగులు ఈకోకుండా ఎండబెట్టేసి అందరినీ ఆయన బొమ్మలు వచ్చిన అదే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ కనుక ఉండే బ్యాగులు ఉంటే ఆయన దాన్ని వాడుకోకుండా ఆయన బొమ్మ కొట్టేంత వరకు 4-5 నెలలు పెండింగ్ పెట్టి ఇచ్చేవాడు. కానీ బాబు గారు అట్లా ఆలోచన చేయలేదు కదా. ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ముతో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో బ్యాగులు పంతమని చెప్పి పంచించడం జరిగింది. అది పరిపాలన అంటే అది. ఏ ప్రభుత్వమైన కార్యక్రమాలు కొనసాగించేటప్పుడు దాన్ని కొనసాగించాలా. దానివల్ల అక్కడ వ్యక్తిగత స్వార్థమో వ్యక్తిగత పేరు కోసం ప్రాకులాడడానికి జగన్మోహన్ రెడ్డి పోవడం జరిగింది. కానీ బాబు గారు కానీ మా ప్రభుత్వం అది లేదు. వాళ్ళు కట్టారని చెప్పి మేము దాన్ని పాడు చేసే ఆలోచన బాగలేదు. మంచి ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పులివెందల్లో జరిగిన హౌసింగ్ స్కామ్ పైన ఫిర్యాదు చేశారు కదా, సీరియస్గా చేశారా? దాని మీద చలనం ముందు సీరియస్గా చేశారు. దాని మీద కలెక్టర్ గారు కానీ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న రాత్రి అధికారులందరితో కూడా సమీక్ష చేసుకుని దానికి ఒక వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ కార్యాలయంలో. 3 రోజుల లోపల లబ్ధిదారులందరినీ 8,402 మంది లబ్ధిదారులు అసలైన లబ్ధిదారుల బోగస్ లబ్ధిదారులు అనేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.